హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాల్ఫిన్ ఎక్వేరియం. ఫ్రెండ్స్, మీకు నిన్న చెప్పాను కదా, నేనైతే ఫ్రిడ్జ్ బాక్స్ అయితే తీసుకొస్తానని మన ఫ్రిడ్జ్ షాప్కి అయితే వచ్చామని చూసాం కదా. మనమైతే ఒక ఫ్రిడ్జ్ షాప్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనకు తెలిసిన అంకుల్ అయితే నేను ఆల్రెడీ ఒకసారి అడిగి పెట్టినాను, అంకుల్ ఇలా నాకు ఒక ఫ్రిడ్జ్ బాక్స్ కావాలని. అంకుల్ ఉండేసి ఒక 2 days తర్వాత చెప్తా అన్నాడు. 2 days తర్వాత నాకు కాల్ చేశాడు, రా చిన్న వచ్చి తీసుకోబో, ఒక బాక్స్ అయితే వచ్చింది అని. నేనైతే వచ్చి అంకుల్ అయితే రాలేదు. అంకుల్ బయటకు వెళ్ళినాడు, ఒక 5 minutes ఆగమన్నా ఈ లోపల ఒక వీడియో తీసుకుంటా ఉన్నాను. అంకుల్ వచ్చి నాకు ఒక ఫ్రిడ్జ్ బాక్స్ అయితే ఇచ్చాడు. చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ బాక్స్ ఇదే, అది చూసారు కదా. ఇది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే ఇచ్చాడు. ఈ ఓల్డ్ ఫ్రిడ్జ్ బాక్స్ వచ్చేసి పర్లేదు, నాకు అంత అనిపించలేదు. కొంచెం బాగుంది, పర్లేదు అనిపించింది నాకు. ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే పర్లేదు. నేనైతే కొంచెం ఒక బైక్ తెచ్చిన, ఆ బైక్లో పెట్టుకెళ్దామని. అంత పర్లేదు, మొత్తం మీడియం లెవెల్లో ఉంది. కొంచెం చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ బాక్స్ అంట అది. అయినా పర్లేదు, మనకి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఊరికే ఇచ్చింది, ఏదైనా పర్లేదు తీసుకున్నాను. తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి ఒక మూల అయితే పెట్టాను, కింద పెట్టాను. మామూలుగా అయితే మన ఫ్రిడ్జ్ బాక్స్ వచ్చేసి ఆల్రెడీ ఒక బాక్సు, ఇంకోటి ఐస్ బాక్స్ వచ్చేసి మిద్దె పైన అయితే ఉన్నాయి. ఇదైతే నేను పెట్టాను, చూసా కదా. చాలా పెద్ద బొక్కలు అయితే ఉన్నాయి, 1 2 3 బొక్కలు అయితే ఉన్నాయి. చాలా పెద్ద బొక్కలు ఉన్నాయి. ఎన్ని చూడు ఎంత డర్టీగా ఉందో, చూసారు కదా. పర్లేదు, అన్నీ మనం క్లీన్ చేసుకుంటాం. బాక్స్ అయితే లోపల లీకేజ్ అవ్వదు అనుకుంటున్నాం. మామూలుగా అయితే మన ఫ్రిడ్జ్ బాక్స్లు అన్నీ పైన ఉన్నాయి. ఇదైతే కింద పెట్టుకుంటాం, కొట్టుకుంటా ఉన్నాను చూడండి. ఇదైతే మొత్తం దీన్ని నీట్గా స్క్రబ్ చేసుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ ఆల్, ఎందుకంటే అలా ఎందుకు కొట్టుకుంటున్నానంటే చుట్టుపక్కల వచ్చేసి మనకు షార్ప్ ఇనుమైతే ఉందన్నమాట. చాలా ఓల్డ్ కాబట్టి తుప్పట్టిపోయింది. తుప్పట్టిపోవడం వల్ల చుట్టూరు ఇనుమైతే ఉంది. ఆ ఇనుము కానీ పొరపాటున మనకు గీసుకున్న, చిన్నపిల్లకాయలు ఉంటారు మా ఇంట్లో, ఒకవేళ ఓళ్ళకి గీసుకున్న సెప్టిక్ అయితే అవుతుంది. అందుకోసం ఎందుకని చెప్పి నేను కొంచెం తీసేసాను, వేస్ట్ అంతా ఇనుమంతా. ఇప్పుడు ఇనుము వరకు అయితే అది వేస్తున్నాను. దానికే కింద ఇనుము బై మిస్టేక్ పెరిగేస్తాము. నేను కింద ఇనుము మళ్ళీ పెరగలేదు, ఎందుకంటే కింద ఇనుముతో మనకి ఏం అవసరం ఉంది, అది కిందే కదా అతుక్కునేస్తుందని చెప్పి మళ్ళీ వదిలేసాను కింద ఇనుము వరకు. పర్లేదు, ఫ్రిడ్జ్ బాక్స్ అయితే మనకు అంత వర్త్ఫుల్ అయితే అనిపించలేదు నాకు. యావరేజ్గా మనం అడ్జస్ట్ అవచ్చు అనిపించింది. దీంట్లో అయితే నేను ఏ ఫిష్ చేసేస్తాను, కామెంట్ చేయండి ఒకసారి, మీకు ఏమైనా ఐడియా వచ్చుంటే. ఈ లోపల వీడియో ఎండ్ అయ్యే లోపల చూసారు కదా. మొత్తానికి ఇప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్ బాక్స్ని లోపల ఉన్న చెత్తని మొత్తం ఎదిలించుకుంటా ఉన్నాము. ఈ చెత్తనంతా ఎదిలించుకునేసి మొత్తం పైనుంచి కింద మొత్తం ఎదిలించుకుంటా ఉన్నాము, నీట్గా చేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే నాకు అంత నచ్చలా, అయినా సరే అవసరానికి ఏదో ఒకటి కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు మొత్తానికి మనం వేసిన చెత్త అంతా క్లీన్ చేసుకోలేదు, ఎందుకో మా అమ్మ నా ముడ్డు మీద కొడుతుంది. అందుకోసం అయితే వేసిన చెత్త అంతా నేనే క్లీన్ చేసుకుంటా ఉన్నా. నాకైతే ఎవరు హెల్ప్ కూడా చేయలేదు. మరీ అంత ఘోరంగా ఉంది మా ఇంట్లో అయితే పరిస్థితి. నా వర్క్ నేనే చేసుకోవాలి. నా వర్క్ ఇది ఒక పార్ట్ టైం వర్క్లా చేసుకుంటున్నా. మా అమ్మ వచ్చేసి నా ముడ్డు మీద కొడుతుంది, ఎందుకంటే ఏం అవసరం నీకని. అయినా సరే మనం మన ఎంజాయ్మెంట్ కోసం ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాము. చూసాం కదా, మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాము. ఒకవేళ చేతి కాలు గుచ్చుకున్నా, దేన్ని గుచ్చుకున్నా చాలా డ్యామేజ్ అయితే అవుతుంది ఇదంతా. అందుకోసం అయితే నీట్గా క్లీన్ చేసుకుంటా, మొత్తం మనమే క్లీన్ చేసుకోవాలి. మనకైతే ఎవరు సపోర్ట్ చేయరు. నా వర్క్ నేనే చేసుకోవాలి మా ఇంట్లో అయితే. నేను ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా అదంతా ఒక పోగు అయితే దోసుకున్నాను. ఆ పోగు దోసుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అదంతా క్లీన్ చేయాలి కాబట్టి ఒక పోగు వేసాను, మళ్ళీ చూసుకున్నాను దాని సంగతిని. ఇప్పుడు ప్రజెంట్ లోపల డస్ట్ వరకు క్లీన్ చేసుకుందామని చెప్పి క్లీన్ చేసుకుంటా ఉన్నాను. చూసారు కదా, చాలా డస్ట్ అయితే ఉంది లోపల. అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అయినా సరే క్లీన్ చేసుకుంటా ఉన్నా, తప్పదు, ఇంకా మనకు అవసరం కాబట్టి. నేను వేరే షాప్లో అడిగాను, ఆ షాప్ వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ బాక్స్ 500 అని చెప్పారు. జస్ట్ ఒక బాక్స్ అడిగాను నేను, దాంట్లో ఏమి ఫ్రిడ్జ్ మేము కొత్త ఫ్రిడ్జ్ ఇవ్వమంటలా, జస్ట్ బాక్స్ అంటేనే 500 అన్నారు వాళ్ళు. సరే ఇంకా ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి దీన్ని చూసుకున్నాను. ఒకవేళ మనీ ఉంటే దాన్ని తీసుకున్నాను అని చెప్పి ప్రజెంట్ అయితే దాన్ని పెండింగ్లో పెట్టున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే మనం క్లీన్ చేసుకుంటా ఉన్నాం. ఈ ఫ్రిడ్జ్ బాక్స్ క్లీన్ చేసుకునేసి నీట్గా చేసుకున్న తర్వాత మనం అయితే ఫ్రిషెస్ చదువుకుంటాం. ప్రజెంట్ అంటే మామూలుగా ఎంసీఎల్ అయితే ఇంకా పెట్టలేదు, నేను ముందుగానే ఈ ఫ్రిడ్జ్ బాక్స్ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా చెత్తగా ఉంది, డర్టీగా. ఒక నార్మల్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా, బెస్ట్ వాటర్తో, ఇంకేం క్లీనింగ్ చేయలేదు. ఇంకా ఏమైనా దాంట్లో హై లెవెల్ క్లీనింగ్ అయితే నేను చెప్తాను, మళ్ళీ చేస్తాను ఎంసీఎల్ అవి పెట్టేసిన తర్వాత. ప్రజెంట్ అయితే నార్మల్ క్లీనింగ్ చేసుకుంటున్నా, చుట్టూరు కొంచెం రేక్ ఇప్పుకునేసి నార్మల్ క్లీనింగ్ చేసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే చేసుకోకపోతే ఎంసీఎల్ అతుక్కునేటప్పుడు కూడా అంతగా అతుక్కోదు, ఎందుకంటే డస్ట్ ఉండడం వల్ల. మనం నార్మల్గా క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకునేసి వాటర్తో ఒక 2-3 times అయితే క్లీన్ చేశాను. మొత్తానికి నేను క్లీన్ చేసి మొత్తం లోపల డర్టీ అయితే చాలా ఎక్కువే ఉందన్నమాట. మీరు చూపించాల్సింది ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను, చూశారు కదా. చాలా డర్టీ అయితే ఉంది. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఎత్తుకోవాలి, ఎందుకంటే మనం చుట్టూరు అది పెరికేసాం కదా ఇనుము.
ఇనుము పెరికేసిన తర్వాత చుట్టూరు బెండ్ అని మాత్రమే ఉంటుంది. ఆ బెండ్ ఒక ఇట్టి బెండ్ కాబట్టి కొంచెం అంటే ఇరిగిపోయేటట్టు ఉంటుంది ఎత్తేటప్పుడు. మనమైతే కొంచెం సేఫ్టీ అయితే తీసుకోవాలి. దానికి మనం కూడా చాలా సేఫ్టీ తీసుకోవాలి. ఎందుకంటే చుట్టూరు అది చాలా షార్ప్నెస్గా ఉంది. ఆ బ్యాక్ సైడ్ అంతా చూసారో లేదో మీరు. నేను తట్టుకుంటా ఉన్నా, ఎత్తేటప్పుడు నాకు గుచ్చుకుంది చేతి మీద. అందుకోసం అయితే మళ్ళీ ఒక కటింగ్ బ్లేడ్ ఎత్తుకొని కొట్టాల్సి వస్తుంది. ఎత్తేటప్పుడు చాలా గుచ్చుకుంటుంది, అందుకోసం అయితే మళ్ళీ కొట్టుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, షార్ప్ అయితే చాలా గట్టిగా ఉంది చుట్టూరు. దానికి నేను పిల్లల్ని చాలా అవాయిడ్ చేయాలనుకుంటున్నాను ఈ ఫ్రిడ్జ్ బాక్స్ వరకు. ఎందుకంటే మా ఇంట్లో పిల్లకాయలు అందరూ వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. అన్న ఫ్రిడ్జ్ తెచ్చారు, ఫ్రిడ్జ్లో చేపలు వేసారని ఫ్రిడ్జెస్ కోసం చూస్తారు వచ్చి. నేనైతే ప్రజెంట్ దీన్ని అవాయిడ్ అయితే చేయాలనుకుంటున్నా పిల్లలకి. ఇంకా ఇది లాస్ట్ మూల అయితే పెట్టుకున్నాను, చూసారు కదా, ఇక్కడైతే పెట్టుకున్నాను నేను. ఇంకా అక్కడ పెట్టుకున్న తర్వాత నా ప్లేస్ అయితే అది మొత్తానికి మన సెట్ చేసుకున్న ఇంటికాడ. ఇది పక్కనే సెట్ చేసుకున్న, మిదిపై సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండకి అన్నిటికీ ఆలోచించి పెట్టుకున్నాను అనమాట. ఆ హోల్స్ అయితే కవర్ చేయాలి. ఇప్పుడైతే ఈ ఎంసీఎల్ ఉంది కదా, ఈ ఎంసీఎల్తో అయితే ఆ హోల్స్ అన్ని కవర్ చేస్తాను. చూసారు కదా, ఒక ఎంసీఎల్ కవర్ చేసిన తర్వాత మీకు మిగతా వీడియో తీస్తాను, ఆగండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఎంసీఎల్ని తీసి ఆల్రెడీ ఇది ఆ ఫస్ట్ ఫ్రిడ్జ్ బాక్స్కి అయితే యూజ్ చేసిన ఎంసీఎల్, మిగిలిన ఎంసీఎల్ అయితే దీనికి చేసిన ఒక 2 మినిట్స్ ఆగని చెప్తాను. ఫ్రెండ్స్, మన ఎంసీఎల్ అతికిచ్చేసిందో చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనం అయితే నీట్గా ఎంసీఎల్ అయితే అతికిచ్చేసాం. అక్కడైతే మొత్తం నీట్గా అయితే ఎంసీఎల్ అయితే కవర్ చేసాను. ఎంసీఎల్ కవర్ చేసి నీట్గా మన సెటప్ అయితే రెడీ చేసుకున్నాం. మన ఫ్రిడ్జ్ బాక్స్ అయితే నీట్గా సెటప్ రెడీ చేసుకున్నాను. కొంచెం డస్ట్ ఉంటే నీట్గా వాటర్తో క్లీన్ చేసాను, చూసారు కదా. ప్రజెంట్ వాటర్తో అయితే కొంచెం లైట్గా క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ ఉన్న వాళ్ళకి క్లీన్ చేసుకున్నాను. ఈ రాక్ సాల్ట్ అయితే తీసుకొని, ఈ రాక్ సాల్ట్ మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా నేచురల్ అనమాట. ఏ సోప్ యూజ్ చేయకుండా ఈ రాక్ సాల్ట్ అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్ వాటర్తో బాగా క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఆటోమేటిక్గా ఇంకా రాక్ సాల్ట్ అయితే తీసుకుంటాను. ప్రజెంట్ నార్మల్ వాటర్తో అయితే బాగా చేత్తో రుద్దుతూ ఉన్నాను. ఎందుకంటే లోపల చాలా అంటే చాలా డస్ట్ ఉంది, మధ్యలో సొందుల్లో కూడా ఉంది. అది రాక్ సాల్ట్తో రుద్దినా కూడా రాదు. అందువలన నేను రుద్దుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం సాల్ట్ అయితే తెచ్చుకున్నాం. ఆ సాల్ట్ తెచ్చుకున్నాం కదా, ఆ సాల్ట్ తెచ్చుకున్న తర్వాత నీట్గా సగం అయితే ఎత్తుకున్నాను. సగం ఎత్తుకున్న తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఎక్కువ అయిపోవడం వల్ల నేను కొంచెం ఆ చేతిలో తీసుకున్నాను. ఆ చేతిలో తీసుకునేసి కొంచెం వేసి చూసారు కదా, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోండి. అప్పుడైతే మీ ఫ్రిడ్జ్ బాక్స్ నీట్గా వస్తుంది. ఇలాంటి సోప్స్ ఏం యూజ్ చేయమంటే, కానీ యూజ్ చేశారంటే మటుకు ఫిషెస్ చాలా అన్హెల్దీ అవుతాయి. మేబీ కొన్ని కేసుల్లో చచ్చిపోతాయి కూడా. అందుకోసం ఇలాగ రాక్ సాల్ట్ అయినా యూజ్ చేయండి. మీరు ఏ క్లీనింగ్ ప్రాసెస్ అయినా ఇలాంటి సాల్ట్స్తోనే యూజ్ చేయండి. ఈ సాల్ట్స్ అంటే మళ్ళీ నార్మల్ సాల్ట్స్ కూడా కాదు, ఓన్లీ రాక్ సాల్ట్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇంకే సాల్ట్ వద్దు మనకు. ఇలాగ రాక్ సాల్ట్ ఎత్తుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్తో మొత్తం వాష్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం వాష్ చేసుకునేసారంటే ఈజీగా అయిపోద్ది. ఎక్కువసేపు ఏం పట్టదు. నాకైతే నడులు పడిపోయి దాన్ని రుద్ది అబ్బా ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది మధ్యలో. ఇంకా దాన్ని రుద్ది చేసే లోపల నా నడుము పడిపోయిందనమాట, మొత్తం ఈ పని చేసే లోపల. ఇంకా అయినా సరే మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం శుభ్రం చేసుకుంటా ఉన్నాను. ఇంకా దీనికైతే పైప్ పెట్టాలన్నమాట. ఈ పైప్ ఎందుకు పెడతామంటే వాటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా రెయిన్ వస్తే వాటర్ లెవెల్ ఫుల్ ఇంక్రీజ్ అయింది ఇంకో, మొత్తం బయట లోపల ఉన్న ఫిషెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. అందుకోసం ఒక సెర్టెన్ లెవెల్లో ఈ పైప్ పెట్టుకున్నానుకో, ఆ ఎగ్జాస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోద్ది. అందుకోసం అయితే మనం ఈ పైప్ అయితే పెట్టుకుంటాం. ఈ పైప్ పెట్టుకునే దానికి అయితే ఒక హోల్ వేసుకుంటున్నాను. ఆ హోల్ వేసుకొని కరెక్ట్గా ఆ హోల్లో పెట్టుకుంటే సరిపోద్ది. నేను లెవెల్ అయితే పెట్టుకున్నాను, ఎంత హైట్ పెట్టుకోవాలి, ఎంత వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలని. ఆ తర్వాత నేనైతే అంత చూసారు కదా, అంత లెవెల్ సైజ్ అయితే పెట్టుకుంటున్నాను, లోపలికి బయటికి అంత లెవెల్ అయితే నాకు వాటర్ సరిపోతాయని అక్కడ దాకా హోల్ వేసుకున్నాను. చూసుకొని సైజు పెట్టుకొని దాంతో ఆ స్క్రూ డ్రైవర్తో సైజు పెట్టుకున్నాను లోపలికి బయటికి. ఆ స్క్రూ డ్రైవర్తో సైజు పెట్టుకున్న తర్వాత నేనైతే హోల్స్ అయితే వేసుకుంటున్నాను బయటికి లోపలికి. ఇంక ఫస్ట్ అయితే నేను ఆ స్క్రూ డ్రైవర్తో హోల్స్ పెట్టుకుంటున్నాను. కొంచెం కష్టపడ్డాను ఈ హోల్ పెట్టేదానికి, ఎందుకంటే అది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ కదా, ఎక్కడైనా ఇరిగిపోతుందని చెప్పి భయపడి కొంచెం అయితే కష్టపడ్డాను. ఫస్ట్ ఫ్రిడ్జ్కి అయితే అంత నేను కష్టపడలేదు, ఈ ఫ్రిడ్జ్కి అయితే చాలా కష్టపడ్డాను హోల్స్ వేసేదానికి. చూసారు కదా, చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిన తర్వాత ఈ హోల్ పడింది మొత్తానికి. అంత సింపుల్గా అయితే ఏం పడలేదు, ఇదైతే ఈజీగా చూపిస్తున్నాను మీకైతే. ఈ హోల్ అయితే పడింది. హోల్ పడిపోయిన తర్వాత నీట్గా ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ గుడ్డ కట్టుకోవాల్సి వస్తుంది. ఈ గుడ్డ ఎందుకు కట్టుకుంటామంటే ఆ గుడ్డలో నుంచి కూడా ఫిషెస్ వచ్చేస్తాయి కాబట్టి ఆ హోల్స్లో నుంచి, అందుకోసం అయితే మనం ఈ గుడ్డ కట్టుకుంటున్నాం. ఈ గుడ్డ కట్టుకుంటే నీట్గా ఇంకా వాటర్ వరకే బయట వస్తుంది ఒకవేళ ఫ్లోటింగ్ అని అయితే. అందుకోసం అయితే ఇలాంటి గుడ్డ ఒకటి కూడా కట్టుకోండి. ఇంకా మనం చూసుకోవాలనుకుంటే ఇంకా మన
పాత ఫ్రిడ్జ్ కదా, ఇది పాత ఫ్రిడ్జ్ చుట్టుపక్కల రేక్ అయితే ఉంటుంది. ఆ రేకు మనకు ఎప్పటికైనా గుచ్చుకోవచ్చు, పిల్లకాయలు కానీ ఎవరికైనా. మా ఇంటికాడ పిల్లకాయలు ఎక్కువ మంది చెప్పాను కదా ఆల్రెడీ. అందుకోసం అయితే నేను చుట్టూరు టేప్ అయితే వేసుకుంటున్నాను. ఈ టేప్ వేసుకోవడం వల్ల కొంచెం మేబీ మనకి ఏమైనా కొంచెం పనికొస్తుందేమో అని చెప్పి వేసాను. చుట్టుపక్కల ఇండెట్స్ ఒకరు కవర్ అవుతాయని వేసాను. పర్లేదు, అంతగా కవర్ అయిపోయినా లైట్గా కవర్ అయింది. అంతగా అతుక్కోవట్లేదు టేపు ఈ బాక్స్కి. సరే, మన ఆనందం కోసం వేసాను. మొత్తానికి నీట్గానే పడింది. నిదానంగా వేసుకుంటూ వచ్చాను. చూసారు కదా ఇప్పుడు ఎలా వేసాను. అన్నిటికీ అలాగే మొత్తం ఆ సైడ్ వరకు అంతా వేసాను. మిగతా సైడ్ బాగుంది, ఈ సైడ్ ఒక్కటే పోయింది. ఈ ఫ్రిడ్జ్ ఎవరో మట్టిలో పెట్టేసినట్టున్నారు, అందుకే వాళ్ళ కింద వరకే తినేసింది మొత్తం. చూసారు కదా, మొత్తం అక్కడ దాకైతే నేను కంప్లీట్ చేశాను మొత్తం వేసుకోవడం. అక్కడ దాకైతే వేసుకున్నాను. తర్వాత ఇంకా ఫస్ట్ టేప్ అయితే నీట్గా వేసాను. మిగతాదంతా మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టేసాను అనమాట. ఎలా వేసాను, ఏం చేసాను అని. చూసారు కదా, ఇలాగా ఫాస్ట్ మోడ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే స్లో మోడ్ అంటే చాలా హెవీ లెంత్ వీడియో అయిపోతుంది. అందుకోసం అయితే మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టేసి వచ్చేసింది. చూసారు కదా, దాంట్లో వీడియో ఎలా కనబడుతుందో అలాగైతే నేను ఫాస్ట్ మోడ్లో అయితే టేప్ అయితే వేసుకునేసాను. పర్లేదు, కొంచెం అడ్జస్ట్, మనకు అంత కవర్ అవ్వకపోయినా లైట్గా అయితే అయ్యింది. ఎందుకంటే మనకు ఎవరికైనా గూసుకోకుండా నాకైతే చాలాసార్లు ఈ బాక్స్ని క్లీన్ చేసేటప్పుడు గీసుకొని బ్లడ్ కూడా వచ్చింది. అందుకోసం అయితే నేను ఇలాంటి టేప్తో అయితే కవర్ చేయాలనుకున్నాను. మొత్తానికి కవర్ చేసేసాను. కిందకి పైకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకని మొత్తం ఓవరాల్గా మొత్తం కవర్ చేసి ఇంకా ఆ బాక్స్ని ఎత్తుకెళ్ళి మన ప్లేస్లో అయితే పెట్టేయాలి. ఎందుకంటే మనం వాటర్ లెవెల్ ఫిల్ చేయాలి కాబట్టి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాము. చూసారు కదా, వాటర్ లెవెల్ అయితే ఫిల్ చేస్తున్నాను. మన ఆడ పెట్టిన ఫస్ట్లో చూపించాం కదా, ఏ ప్లేస్లో పెట్టినా మళ్ళీ తిరిగి ఎత్తుకొచ్చి ఆ ప్లేస్లోనే పెట్టాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఫిల్ చేయాలి కాబట్టి. మొత్తానికి వాటర్ లెవెల్ అయితే ఫిల్ అవుతా ఉన్నాయి. నిదానంగా 1/4 అయ్యింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చేసిన వాటర్ లెవెల్. ఇంకా ఎవరికి మీకు దీంట్లో ఏ ఫిషెస్ తోలుతానో మీకు ఎవరికైనా తెలియాలనుకుంటే కామెంట్ చేయండి. ఏ ఫిష్ తోలుతో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.